సో మీ అందరికీ తెలుసు ఇది చాట్ జీపీటీ అని. సో డైలీ మార్కెట్లో హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి చాట్ జీపీటీ లాంటిది. సో అందులో మెయిన్గా నాకు అడిగే డౌట్స్ ఏంటో తెలుసా డిఎమ్స్లో అన్న, ఈ కాంటెక్స్ట్ విండో అంటే ఏంటి? సో నేను మీకు ఈ వీడియోలో వాట్ ఈస్ కాంటెక్స్ట్ విండో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూడండి. సో మీరు ఇది చూసుకుంటే, సో ఇది చాట్ జీపీటీ యొక్క ఇంటర్ఫేస్ ఓవరాల్గా. సో చాట్ జీపీటీలో మీరు ఇక్కడ చాట్స్లో చూసుకుంటే ఇప్పుడు ఎన్ని చాట్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4 5 6 7. సో 7 ఉన్నాయి. సో చాట్ జీపీటీ 4 వాళ్ళు ఏమన్నారు తెలుసా, రిలీజ్ అయినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 128K కాంటెక్స్ట్ విండో అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమనుంది, VSGD ఎక్స్పర్ట్ అని ఉంది, VSGD ఎక్స్పర్ట్ అని ఉంది. సో ఈ చాట్లో నేను ఏదైతే చాట్ చేస్తానో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆ టోకెన్స్ ఏదైతే ఉంటుందో, టోకెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ నోట్స్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నోట్స్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ ఉంది. ఇది మేబీ ఇదంతా ఒక టోకెన్ కావచ్చు, అండ్ NOT ఒక టోకెన్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఎక్స్పెరిమెంటేషన్లో ఎక్స్పర్ నుంచి మళ్ళీ ఐమెంటేషన్ ఇదంతా ఒక టోకెన్ కావచ్చు. సో ఎందుకని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా టోకెనైజేషన్ అవుతుందంటే, ఒకప్పుడు మనకి బేస్ మోడల్స్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నార్మల్ టోకెనైజేషన్ అని ఉంది, అంటే ఒక వర్డ్ని కంప్లీట్గా ఒక టోకెన్గా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మోడల్స్ హాలిజినేట్ కాకుండా ఉండడం కోసం సబ్వర్డ్ టోకెనైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో సబ్వర్డ్ టోకెనైజేషన్ అంటే ఒక కంప్లీట్ వర్డ్ని కూడా మల్టిపుల్ వర్డ్స్ లాగా డివైడ్ చేస్తారు, దాన్ని సబ్వర్డ్ టోకెనైజేషన్ అంటారు. ఇలా సబ్వర్డ్ టోకెనైజేషన్గా డివైడ్ అయ్యి ఆల్మోస్ట్ 128,000 క్యారెక్టర్స్ అయినప్పుడు అప్పుడు ఒక చార్ట్ మొత్తం అవుతుంది. అంటే ఒక చార్ట్ ఇక్కడ 128K కాంటెక్స్ట్ విండో అంటే ఇక్కడ ఈ VSGD ఎక్స్పర్ట్లో ఎంతైతే క్యారెక్టర్స్ ఉంటాయో 1,28,000 ఉండాలి, అప్పుడే ఇది కాంటెక్స్ట్ విండో ఫుల్ అయిపోతుంది. సో అప్పటిదాకా మనం చార్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. అండ్ అన్ని చార్ట్స్ కలిపి 128K కాంటెక్స్ట్ విండో కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ చార్ట్ 128,000 క్యారెక్టర్స్. సో ఇలా కాంటెక్స్ట్ విండో అనేది డిసైడ్ అవుతుంది. సో దీన్ని కాంటెక్స్ట్ విండో అంటారు. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను వాట్ ఆర్ పారామీటర్స్ అంటే ఏంటి, ఒక మోడల్ రిలీజ్ అయినప్పుడు బెంచ్ మార్క్లో బీట్ చేస్తున్నట్టు కదా, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫాలోవర్స్ అండ్ ఇంకా మీరు AI ఇంజనీరింగ్ తెలుసుకోకపోతే వైబ్ స్కూల్లో AI ఇంజనీరింగ్ బూట్ క్యాంప్ రన్ అవుతుంది విత్ ఇన్ ఒక 2 వీక్స్లో. సో మేక్ షూర్ యూ కామెంట్ వైబ్ స్కూల్, నేను మీకు పర్సనల్గా DM చేస్తాను. అండ్ ఫాలోవర్స్ ఫర్ మోర్ AI ట్రిక్స్ ఇన్ తెలుగు.